ఇక మల్లన్న దాతృత్వం కుమ్రం భీం జిల్లాకు చెందిన దుర్గం శ్రీ తేజకు ఎంబీబీఎస్ లో సీటు చదువుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు మల్లన్నను కలిసి కష్టాలు చెప్పుకున్న ఆ తల్లిదండ్రులు విద్యార్థినికి 50,000 రూపాయల చెక్ అందజేసిండ్రు నిన్న అన్న. చాలా మంది పిల్లలు అంటే యాక్చువల్ గా పేదరికంతో అసలు యాక్చువల్ గా డాక్టర్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది పేదరికంతో చదవలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి పిల్లలకి అండగా ఉండాల్సిన అవసరం ఫ్రీ సీట్ సాధిస్తున్నారు ఎంబీబీఎస్ లో. కాకపోతే పుస్తకాలకు కానీ లేకపోతే అక్కడ మెటీరియల్కి కానీ రకరకాలుగా వాళ్ళకు ఖర్చులు ఉంటాయి. అంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి చదువు ఎంబీబీఎస్. కాబట్టే అంటే వాళ్ళు విద్యార్థులు ఎవరైతే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు చేయూతనివ్వాలి. తర్వాత వాళ్ళు కొంతవరకు ఎదిగితే సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న ఇటువంటి కార్యక్రమాలు చాలా మందికి ఇప్పటికే చేసిండు. ఇప్పుడు కూడా ఒక బిడ్డ వచ్చింది ఒకసారి. చాలా మంది ఇట్లా వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నారు. మైక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది? పాలకుర్తి నియోజకవర్గం. పెద్ద మండలం ఏం చదువుకుంటున్నావు? సార్ నేను ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ రాశాను. బీఎస్సీ నర్సింగ్ కోసం అని నాకు సీట్ వచ్చింది. కాకుంటే ట్యూషన్ ఫీజు 45,000 అడుగుతున్నారు. ప్రెసెంట్ రేపు లాస్ట్ డేట్. డాడీ ఉన్న సిచ్యువేషన్లో ప్రెసెంట్ అయితే ఇల్లు పేపర్స్ కూడా పెడదామని ట్రై చేసారు కానీ ఎవరి దగ్గర కుదరట్లేదు మనీ. ఇప్పుడు ఒక 45K అయితే నేను చదువుకోగలుగుతాను. దాని గురించి అన్నయ్య మన హెల్ప్ చేస్తాడని వచ్చినాం. అంటే ఏ కాలేజ్ వచ్చింది సీట్? మమతా కాలేజ్ ఖమ్మంలో వచ్చింది. ప్రైవేట్ కాలేజ్ అదే ప్రైవేట్. చూస్తుంటావా క్యూనియస్? అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు చదవడానికి నీ కూతురు రెడీగా ఉంది, ఒక్కొక్కరేమో డబ్బులు పెట్టినా చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు. డబ్బులు లేవు సార్. ఇప్పుడు ఆయన హెల్త్ బాగుంటే బాగానే చూసుకునేటోళ్ళు. ఆయనకు 2 కాళ్ళు గతంలో ఫ్రాక్చర్ అయింది. వెన్నెముక కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఇక కొంచెం హెల్త్ బాగాలేక ఆయన ఏమి ఇప్పుడు పాప కోసం అని ఏం చేయలేకపోయింది సార్. అందుకనే ఇక్కడ వరకు. ఏం పేరు పాప పేరు? అక్షిత సార్. అక్షిత. ఒకసారి ప్రజల్ని అడుగుదాము మీ సమస్య మీద. ప్రజలు స్పందిస్తే అంతో ఇంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బిడ్డ బీఎస్సీ నర్సింగ్ కోర్స్లో జాయిన్ అవుతా ఉంది ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లో. ట్యూషన్ ఫీజు కోసం ఒక 45,000 రూపాయలు బిడ్డకి అవసరం ఉంది. క్యూనియస్ ప్రేక్షక దేవుళ్ళు మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మనము గుడికో దానికో దీనికో చేస్తే అది వేరుంటుంది. ఒక బిడ్డ చదువుకు మనం హెల్ప్ చేస్తే 110% మనకు మంచి జరుగుతుంది. బిడ్డ చదువుకొని గొప్ప ప్రయోజకరాలు కూడా అయ్యే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ నెంబర్ ఒకసారి గూగుల్ పే ఫోన్పే రాసే ప్రయత్నం చేస్తాం. కొంచెం హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేయండి. ఒక మిత్రుడు కొంచెం దగ్గర సార్ ఇడ్జర్ నాన్న నెంబర్ ఆయన నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి, ఎవరిది ఉంటే వాళ్ళు చెప్పండి. 77 949 676 81. ఏం పేరు ఉంటుంది? గరిగంటి నవీన్. వాళ్ళ ఫాదర్ నెంబరు ఎంత 77 పనిచేస్తుందా? 947794. గరిగంటి నవీన్ అని ఉంటుంది. ఫోన్పే తర్వాత గూగుల్ పే ఉంటుంది. 2 ఉన్నాయా? 2 ఉన్నాయంట. 7794967681 ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే. మళ్ళీ ఒక్కసారి నెంబర్ చెప్తా ఉన్నాం. 7794967681. గరిగంటి నవీన్ వాళ్ళ కూతురే అక్షిత చదువు కోసం ఒక చిన్న హెల్ప్ మీరు చేసే చిన్న హెల్ప్. బిడ్డ ట్యూషన్ ఫీజు అయిపోతుంది. ఒక 1 year వరకు చదువుకునే ఆస్కారం కూడా ఉంటుంది. తీన్మార్ మల్లన్న టీం సిరిసిల్ల టీం మెంబరు కొంకటి శ్రీధర్ ఒక 500 రూపీస్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టిండు నాకు. నిజంగా హెల్ప్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ చేయండి. తర్వాత విషయం దాని ద్వారా కొంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి
చదువుకునే వాళ్ళకంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తే ఇటువంటి పేద బిడ్డలు చదువుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. పేద బిడ్డ చదువుకుంటే 10 మందికి హెల్ప్ అవుతుంది, తన కుటుంబం తన కాళ్ళపైన తను నిలబడే ఆస్కారం ఉంటుంది. ఆడపిల్ల ఇంకా చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. మరి ఇటువంటి పేద పిల్లలకు ప్రభుత్వాలు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లోకల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, కానీ ఎవరు కూడా చదువుల కోసం డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవనే చెప్పుకోవచ్చు. వాస్తవంగా అన్న ఉంటే ఇప్పటికే చెక్కు వచ్చేది. అన్న వేరే ఎమర్జెన్సీ పనిలో ఫోన్ కూడా మాకు అందుబాటులో లేదు. ఎమర్జెన్సీ పనిలో ఉండడం ద్వారా లైవ్ తీసుకోవడం జరిగింది. నిజంగా మీరు హెల్ప్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూర్చోండి నాన్న, మాట్లాడదాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.